వీళ్ళిద్దరి నియర్ ఫ్యూచర్. వీరిద్దరి యొక్క ఫ్యూచర్. మీరు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ ఎనర్జీ అంతగా బాగాలేదండి. మీ ఇద్దరి విషయంలో కూడా ఒక థర్డ్ పర్సన్ ఉన్నాడు. తన ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అయితే మీరిద్దరూ లవర్స్ అయ్యి ఉండొచ్చు, లేదా సపరేషన్లో ఉండొచ్చు, లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు. మీరైతే స్టేబుల్గా ఉన్నారు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు. అన్నిట్లో మీ దగ్గర పవర్, పేరు అన్నీ మీ దగ్గర ఉన్నాయి ప్రజెంట్. కానీ పాస్ట్ పర్సన్ వీళ్ళు మీ పాత వాళ్ళు, అంటే మీరు ఏదైతే పర్సన్ చెప్పారో వాళ్ళు మీరు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా వర్క్ ప్లేస్లో వర్కర్ అయ్యి ఉండొచ్చు, కో వర్కర్ అయ్యి ఉండొచ్చు, మేనేజర్ అవ్వచ్చు. మొత్తానికి వర్క్ ప్లేస్లో వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళ యొక్క వర్క్ ప్లేస్ వాళ్ళు, పాత వాళ్ళు అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళు. అయితే మీ ఇద్దరి ఎనర్జీ ఏంటి అంటే మీ ఇద్దరి విషయంలో ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే బాగా ఉందండి. వాళ్ళు మీకు ఏదో రకంగా బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారు. అయితే వీళ్ళు ఫాదర్ ఫిగర్ అయ్యి ఉండొచ్చు, లేదా మీ తరపు ఫాదర్ అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళ తరపు ఫాదర్ అయ్యి ఉండొచ్చు. మీ ఇద్దరి విషయంలో వాళ్ళు బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారు, అంటే వెన్నుపోటు వేయాలని చూస్తున్నారు. ఎవరు వాళ్ళు వెన్నుపోటు వేసేది? ఎవరు వేస్తున్నారు ఏంజిల్? వేగంగా, చాలా వేగంగా, అంటే ఎంత వీలైతే అంత త్వరగా మీకు బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజిల్, ఎవరికి ఏంజిల్, ఎవరికి వేస్తున్నారు? మీరు అనుకుంటుంది కరెక్టే. ఎవరైతే మెసేజ్ చేశారో ఆ యొక్క కలెక్టివ్కి, అంటే ఈ లేడీకి, ఆ అమ్మాయికి బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారు. సో కొలాబరేట్ అయ్యి, అయితే వాళ్ళు కొలాబరేట్ అయ్యి ప్లాన్ చేసుకొని మీతో మాట్లాడాలనుకుంటున్నారు. సో ఇది అందరికీ సంబంధించిన రీడింగ్ కాకపోవచ్చు. మీకు ఏది రిలేటెడ్గా ఉంటే అది మాత్రమే తీసుకోండి, రిమైనింగ్ తీసుకోవద్దు. ఇది గ్రూప్గా ఒక ముగ్గురు అనుకొని డబ్బులు రొటేట్ చేస్తూ తీసుకున్న ఒక టీచ్ చేసి ప్లాన్ చేసిందనమాట. మేబీ వాళ్ళు మీకు మ్యారేజ్ ప్రపోజల్ తేవచ్చు, లేదా మీతో బిజినెస్ పార్ట్నర్ అవ్వాలని అనుకుని ఉండొచ్చు. కాకపోతే ఇది జరుగుతుంది ఏంజిల్. ఎదురు చూస్తున్నారు వాళ్ళు, మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ఎదురు చూస్తున్నారంట. దేనికోసం ఎదురు చూస్తున్నారు ఏంజిల్? వాళ్ళు ఆఫర్, మీకు ఒక మ్యారేజ్ ఆఫర్ కానీ, మనీ ఆఫర్ కానీ, బిజినెస్ ఆఫర్ కానీ చేయాలని ఎదురు చూస్తున్నారు. స్పైయింగ్, వాళ్ళు మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. మొబైల్స్ హ్యాక్స్ అయ్యి, మొబైల్లోంచి కానీ, చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ, ఏదో రకంగా గాలి వార్త అంటారు కదా, గోడలకు చెవులు ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు వింటూనే ఉంటున్నారు. చాలా హెవీ స్పైయింగ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ చెప్పండి ఏంజిల్ ఇంకా. అండ్ వాళ్ళు బాగా డబ్బులు అనేది రొటేట్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు చెప్పుడు మాటలు విని, అంటే మీ గురించి సమాచారం ఇవ్వడానికి కానీ, గూఢచారులు అంటారు కదా, అలాంటి వాళ్ళని పెట్టుకున్నారు. కాకపోతే వాళ్ళు అనుకున్న పప్పులు అయ్యి మీ విషయంలో ఉడకట్లేదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రజెంట్ అది మీ పర్సన్ అని అడిగారు కదా, ఆ ఎనర్జీ అయితే అసలు కరెక్ట్గా లేదు. అండ్ వాళ్ళు మీకు కరెక్ట్ కాకపోవచ్చు. 1-2 సార్లు ఆలోచించండి. అన్నీ ఆలోచించిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీ ఏంజల్స్ని కానీ, మీరు నమ్ముకునే దేవుని కానీ సైన్స్ కానీ ఇవ్వండి చెప్పండి. లేదా వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసేలా చేయమని అడగండి. ఖచ్చితంగా ఏదో ఒక సైన్ కానీ, ఏదో ఒక మాట కానీ, ఏదో ఒక నిజం కానీ వారి గురించి మీరు తెలుసుకుంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు. అండ్ వీళ్ళలో ఒకరు మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశంగా తీసుకుంటున్నారు. అండ్ కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారు. నియర్ ఫ్యూచర్ ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతారు. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి ఓవర్ బర్డెన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే బాధపడతారు, మీ వెనకాల తిరిగి అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఇంకా ఏంజిల్, డబ్బులు ఇచ్చి ఆఫర్ చేసి కొంతమందిని మీ మీదకి పంపిస్తున్నారు. అది గొడవకు కావచ్చు, ఏదో రకంగా మీరు వెళ్ళే దారిలో మీకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక మనిషి మీ జీవితంలో డిస్టర్బెన్స్ కోసం ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఏది రిజనెట్ అయితే అలా తీసుకోండి. మీరు మీ పని మీద వర్క్ ఆన్ చేసుకుంటున్నారు. మీరు దగ్గర రివార్డ్స్ ఉన్నాయని, మీరు ఇప్పుడు ఏదైతే దారిలో వెళ్తున్నారో అలా చేస్తే మీరు డబ్బులు సంపాదిస్తారని, భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని, మీరు అనుకున్నాయన్ని సాధిస్తారని ఈ థర్డ్ పార్టీకి, అలాగే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళ తండ్రి ఫిగర్ అయితే ఎవరైనా ఉన్నారో, తండ్రి కావచ్చు, గార్డెన్ కావచ్చు, లేదా వాళ్ళ ఎండీ కావచ్చు, వాళ్ళ అత్తమ్మ కావచ్చు, ఎవరో ఒకరు, ఒక పెద్ద మనిషి తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అయితే వాళ్ళ ఫ్రెండ్ కూడా అయ్యి ఉండొచ్చు. తను మీ ఇద్దరికి మ్యాచ్అప్ చేయాలని చూస్తున్నారు ఒక రకంగా, కానీ అది జరగదండి. ఈ విషయంలో మీకు ఏమైనా హోప్స్ ఉంటే, లేదా మీరు ఆ పర్సన్ పట్ల అయితే ఖచ్చితంగా పాజిటివ్గా ఉండుంటే, జరిగిన అన్ని సిచ్యువేషన్స్ని క్లియర్గా ఒకసారి మళ్ళీ రివర్స్ చేసి చూసుకోండి, మీకు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్
మీరైతే ప్రజెంట్ ఇలా ఉన్నారండి క్వీన్ ఎనర్జీలో. బీ హ్యాపీ ఆల్వేస్. మీకు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు, మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. సో మీకు ఏది నిజం ఏది అబద్ధం, ఎవరు ఎలా నీకు ఇన్ఫ్యూజ్ చేస్తున్నారని మీకు బాగా తెలుసు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీతో ఏంజల్స్ ఎప్పుడూ ఉన్నారని చెప్తున్నారు. సో పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, టైం అసలు వేస్ట్ చేసుకోకండి, ఎవరి ఎమోషన్స్ని ఎక్కువగా పట్టించుకోవద్దు, మీ మీద మీరు శ్రద్ధ చూపించుకోండి. మీరు ఏదో విషయంలో కొత్తగా ఏదో మొదలు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి కంటిన్యూ చేయండి, మూవ్ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? మీరు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారో వాళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఏడ్చే వాళ్ళు ఇంకా గట్టిగా ఏడవడమే తప్ప మిమ్మల్ని ఏం వాళ్ళు చేయలేరు కాబట్టి మీరు కంటిన్యూ చేయండి. అలాగే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండండి. మీ వెనకాల ఉన్న డివైన్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళందరినీ కూడా కట్ చేసేస్తారు. సో మీరు ఇంటా బయట అన్నింటిలో బ్యాలెన్స్ అవుతారు. బీ హ్యాపీ. ఈ వీడియో మీకు రీజనేట్ అయితే లైక్ చేయండి. మీద ఏదైనా క్వశ్చన్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.